ఓం శ్రీ సాయిరామ్. శ్రీమద్ భగవద్గీత 13వ అధ్యాయంలోని 35వ శ్లోకం గురించి ఈరోజు తెలుసుకోబోతున్నాం. సాయిరామ్. భగవానుడు గత శ్లోకంలో ఇలా తెలియజేశారు. ఓ అర్జున, సూర్యుడు ఒకడే ఈ సమస్త లోకమును ఎట్లు ప్రకాశింపజేయుచున్నాడో అట్లే క్షేత్రజ్ఞుడు పరమాత్మ ఈ సమస్త క్షేత్రమును ప్రకాశింపజేయుచున్నారన్నారు. ఇక ఈరోజు తెలుసుకునేటువంటి 35వ శ్లోకంలో ఇలా తెలుపుతున్నారు భగవానుడు. क्षेत्रक्षेत्रज्ञयोरेवमन्तरं ज्ञानचक्षुषा भूतप्रकृतिमोक्षं च ये विदुर्यान्ति ते परं. ఏ ఎవరు జ్ఞానచక్షుష జ్ఞానదృష్టి చేత ఏవం ఈ ప్రకారముగా క్షేత్రజ్ఞుల యొక్క అంతరం భేదమును భూత ప్రకృతి మోక్షంచ భూతములకు సంబంధించి ఉండు ప్రకృతి నుండి విముక్తి పొందించు ఉపాయమును విదుహు తెలుసుకుంటున్నారో తే వారు పరమాత్మ పదమును అనగా మోక్షమును యాంతి పొందుతున్నారు. ఎవరు జ్ఞాన దృష్టి చేత ఈ ప్రకారముగా క్షేత్రజ్ఞుల యొక్క భేదమును భూతములకు సంబంధించి ఉండు ప్రకృతి నుండి విముక్తిని కలిగే ఉపాయము తెలుసుకుందరో వారు పరమాత్మ పదమును పొందుదురు, అనగా మోక్షమును పొందుదురు. సాయిరామ్. ఓం ఇది శ్రీమద్భగవద్గీతాసుపనిషత్సు బ్రహ్మ విద్యాయాం యోగశాస్త్రే శ్రీకృష్ణార్జున సంవాదే క్షేత్రజ్ఞ విభాగ యోగో నామ త్రయోదశోऽధ్యాయః. ఇది ఉపనిషత్ ప్రతిపాదకమును బ్రహ్మ విద్యయు యోగశాస్త్రమును శ్రీకృష్ణుడు సంవాదమునకు శ్రీ భగవద్గీత నందు క్షేత్రజ్ఞ విభాగ యోగం 13వ అధ్యాయము. ఓం తస్సత్. ఓం దేవకీనందనాయ విద్మహే వాసుదేవాయ ధీమహి తన్న కృష్ణ ప్రచోదయాత్. ఓం సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. జై శ్రీకృష్ణ. జై జై శ్రీకృష్ణ. ఆత్మీయులకు మనవి, ఈ ఛానల్తో పాటుగా అనంత మహిమల శ్రీ సత్యసాయి అనే ఛానల్ మరియు భక్తి పరిమళ టీకా భాగవతం అనే భాగవత ఛానల్ను స్వామి నా చేత చేయించుతున్నారని మనవి చేస్తున్నాను. వీటికి సంబంధించిన లింక్స్ డిస్క్రిప్షన్లో చూడవచ్చు. జై శ్రీకృష్ణ.